సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 207వ రోజు జూలై 25వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 3 అధ్యాయములు. పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథములోని 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మరియు 8వ అధ్యాయము. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 6వ అధ్యాయములో ఉన్న 33 వచనములు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకునుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకునెను. 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనము నుండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలానీ స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానీ స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకునియుండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మను తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా
యెహోవా వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. రాజులు 2వ గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 24వ వచనము నుండి, అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయవల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటె మీద గోనెపట్ట కనబడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 33 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 7వ అధ్యాయములో ఉన్న 20 వచనములు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునియుండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదువు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. 2వ రాజులు 7వ అధ్యాయము 3వ వచనము నుండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెనో? పట్టణములోనికి పోవుదమనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను, ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదుము రండి. వారు మనలను బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని
సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకుని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకుని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరకొననేలా తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదుము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియు కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వానితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకుని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుష్యులు లయమైపోయిరి కదా, ఇక 5 లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకుని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకునగా సిరియనుల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకునిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి 1 2 మానికల యవలను, రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 7వ అధ్యాయములో ఉన్న 20 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 8వ అధ్యాయములో ఉన్న 29 వచనములు. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు
తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటివారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చియుండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గేహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. 2వ రాజులు 8వ అధ్యాయము 7వ వచనము నుండి. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంతా కానుకగా తీసుకుని అతని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని యుద్ధకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగువచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతని నడుగగా, ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరిచియున్నాడనెను. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగుగా, అతడు నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను. అయితే మరునాడు హజాయేలు ముదుకు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను. రాజులు 2వ గ్రంథములోని 8వ అధ్యాయంలో ఉన్న 16వ వచనము నుండి. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజయ్యుండగా, యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.
అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడయుండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు ఆహాబు ఇంటివారికి అల్లుడు. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదు నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకుని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 8వ అధ్యాయంలో ఉన్న 29 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములు రాజులు 2వ గ్రంథములోని 6వ అధ్యాయము, 7వ అధ్యాయము మరియు 8వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.